ప్రజా టీవీ తెలుగు న్యూస్. మరి మిడ్ డే మీల్స్ బాగుందా? అందరికి ఇష్టమేనా? ఈరోజు సాంబార్ రైస్ పెడుతున్నారు. మీకు సాంబార్ రైస్ ఇష్టమా, లెమన్ రైస్ ఇష్టమా? సాంబార్ రైసే ఓటేస్తావరా అందరూ? అదే బాగుంటుందా? వెరీ గుడ్. ఇంకా నిన్న వెజ్ పలావ్ చేస్తారు. సరిగ్గా తినట్లేదు వెజ్ పలావ్ అని మీ హెడ్ మాస్టర్ సారు మాకు అప్లికేషన్ చెప్పాడు. మీరు మరి తినట్లేదు అంటున్నారు. మీరు ఎదిగే పిల్లలమ్మా, పెద్దగా ఇప్పుడే బాగా తినాలా? ఇప్పుడు మేమెట్టు తినలేము ఎక్కువ, ఎందుకంటే మా ఏజ్ 50 మీకు గ్రోత్ ఉంటుంది, మైండ్ బాగా షార్ప్ పనిచేస్తుంది, కడుపు చల్లగా ఉంటేనే చెప్పేది ఎక్కుతుంది గురకు. అవునా? మీరు ఇంటర్మీడియట్ పిల్లలు మరి థ్యాంక్స్ చెప్పారా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి? థ్యాంక్సా? ఆ సార్ తీసుకొని ఒక ఇన్సెట్ తీసుకొని ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వడం అనేది మన మినిస్టర్ గారి ఆయన అభిప్రాయం మేరకు జరిగింది. ఆయనకు అందరూ మీరు ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. ఇంతకుముందు ఇంట్లో పొద్దున పూట మీ తల్లులు పాపము టిఫిన్ చేసి పెట్టడమే కష్టం ఉంటుంది, టైం సరిపోక. దాని తోడు మళ్ళీ అన్నం కూడా డబ్బాలలో పెట్టి పంపించాలంటే పాపం వాళ్ళకి పని కదా. ఇప్పుడైతే హ్యాపీగా 10 గంటలకు 11 గంటలకు ఏదో సీరియల్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తా వంట చేస్తాం. అవునా? సాయంత్రం మీరు పోయి ఇంటికి పోయేటప్పటికి ఏమైనా స్నాక్స్ రెడీ చేస్తాం. అది లేకుండా, ఆ పని లేకుండా మీకు హ్యాపీగా మధ్యాహ్నం ఇక్కడే భోజనం పెడతా ఉన్నాం కదా. అందరికి సంతోషమేనా? మీకు చిన్న చిన్న కెనల్స్ ఇచ్చారు, అవి నోట్లో పెట్టుకోండి. ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వీటిని. ఇది పెట్టుకున్నారా? మరి గట్టి ఉన్నాయా? కొంచెం సైడ్లో బుగ్గను పెట్టుకోండి. ఒక 1-2 మినిట్స్లో మెత్తగా అయిపోతాయి. ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు, ఫోర్టిఫైడ్ బియ్యం అంటామా? తెలుసా వీటి గురించి? తెలుసా? మీ మిడ్ డే మీల్స్, మీ మధ్యాహ్న భోజన పథకంలో మనకు డొక్కా సీతమ్మ బడిపోయిన పథకంలో మనకి ఇవి 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. ఇవి బియ్యం కాదు, రైతు పండించిన పంట కాదు, మనిషి తయారు చేసిన పదార్థం. ఒక 3 రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో. బియ్యం పొడి అది మిక్స్ చేసి తయారు చేస్తారు. కిలోకి 10 గ్రాములు ఉంటాయి అందాజుగా. అవి మీరు ఇంట్లో ఇచ్చే బియ్యంలో కూడా ఇస్తున్నారు 1 year నుంచి. వాటిలో కూడా కొద్దిగా వెతికితే దొరుకుతాయి. మీకు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా ఆటోలో వచ్చి, ఆ బియ్యంలో కూడా ఉంటాయి. ఒక 1 year నుంచి ఇస్తున్నారు. అంతకుముందు ఓన్లీ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్లో మాత్రమే ఇచ్చేవారు. 1 year నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఇస్తూ ఉన్నారు, అంటే ఫ్రీ బియ్యంలో కూడా. ఇప్పుడు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు అన్నిటి కూడా ఇవే బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 175 గ్రాములు. 10th లోపల 5th to 10th పిల్లలు ఎంతమంది ఉన్నారు? అంతా 157.5 గ్రాములు. ఆ లెక్కచారం ప్రకారం మీరు తీసుకోవాలి. మీరు ఇప్పుడే ఇటు తీసుకుంటా ఉంటే ఇంకా ఆ వర్కర్లు తిని వాళ్ళు వీళ్ళు తిని వాళ్ళకి చేరేసరికి 75 గ్రాములు కూడా చేరదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. గంజి వంచకూడదు, వంచుతా ఉన్నారు, అర్థం చేసుకోండి. గంజి వంచుతా ఉన్నారు, వంచకూడదు. వంచడం వల్ల ప్రభుత్వ ధ్యేయమే బుగ్గిపాలైనట్టే లెక్క. అందులో ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నారు. అవి గంజిలో కలిసి ఉంటాయి. ముద్ద అవుతా ఉంది అని చెప్పేసి మీరు సరే ఎప్పుడన్నా మరీ గట్టిగా పెద్దగా కొత్త బియ్యం అయితే సరే ఇంకా తప్పదు కాబట్టి ఏదైనా కొంచెం అట్లా మేనేజ్ చేయండి. మామూలు టైంలో మంచి బియ్యం వస్తూ ఉంటాయి, ఎప్పుడో వచ్చేది లావు బియ్యం కొంచెం మామూలుగానే వస్తూ ఉన్నాయి, పర్వాలేదు. ఆ బియ్యం వచ్చినప్పుడు మీరు గంజి వంచితే ప్రభుత్వ ఆ ధ్యేయమే కొలాప్స్ అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, గంజి వంచకూడదు. కూరలు కొంచెం టేస్టీ చేయండి. 100 మందికి ఒక వర్కర్ చేయలేకుంటే ఎట్లా, కొంచెం టేస్టీగా చేయండి. పప్పు కొంచెం పర్వాలేదు, సొరకాయ కూర అయితే కొంచెం బాగాలేదు, అంటే కారం ఎక్కువ ఉంది, అంటే పిల్లలు కారం ఎక్కువ తింటారేమో తెలియదు నాకు. సరే కొంచెం ఎనీహో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి అమ్మా, కొంచెం క్వాలిటీ ఇంపార్టెంట్. దాంట్లో పొరపాటు చేయకండి. కొంచెం అంతా బయట కంప్లైంట్లు విపరీతంగా ఉన్నాయమ్మా. హాస్టల్ అసలు అన్నం సరిగ్గా బాగుండదు, బాగా తిండంలే పిల్లలు మా ఇంట్లోకి వచ్చి బాధపడతా ఉన్నారు. మాకు రోజుకు 100, 15, 100, 200 కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి తోట ఏపీ. వాటిలన్నింటిలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక మీదేని స్పెసిఫిక్గా చెప్పడం లేదు, అన్నీ. ఇదంతా పెద్ద ప్రతిష్టాత్మకంగా ఇంత కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తా ఉందంటే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి. మనం అన్నము తృప్తిగా రుచికరంగా పెట్టగలిగితేనే వాళ్ళు చదువుకోగలరు బాగా సంతోషం. మనం అట్లా లేదంటే